హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూసింటారు. ఫస్ట్ లో జరిగిన డిస్కషన్స్ ఏమీ పెట్టను, ఓన్లీ మెయిన్ పాయింట్స్ ఒకటే పెడతాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ డిస్కస్ చేయడానికి. అండ్ ఆల్సో నేను 2-3 సార్లు చూసాను, అందుకనే రివ్యూ కొంచెం లేట్ అయింది ఈ రోజు మామూలు టైం కన్నా. నేను మొత్తం డీటెయిల్ గా అయితే వెళ్తాను. ఫస్ట్ లో జరిగిన గుడ్ల గురించి డిస్కషన్ కానీ అట్లని పట్టించుకొని వదిలేద్దాం. సో డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తాం. వెంటాడు వేటాడు టాస్క్ లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ నాకు ఎవరెవరు నచ్చారో చెప్తాను, ఎందుకు నచ్చారో మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత మీరు ఏ అవ్వదు చెప్పండి. నాకు షన్ను ఈ రోజు నచ్చాడు. ప్రోమో ముందు షన్ను వీక్ అవుతాడేమో అని ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టాను. ఈ ఎపిసోడ్ వల్ల షన్ను శ్రీరామ్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు. ఒకవేళ షణ్ముఖ్ వీక్ అవుతాడేమో అనుకున్నాను, బట్ ఎపిసోడ్ అయితే నచ్చాడు. ఎందుకు నచ్చాడంటే 2-3 పాయింట్స్ ఉన్నాయి, కాంట్రవర్షియల్ పాయింట్స్, బట్ ఎందుకు నచ్చారో చెప్తాను. అది దాంతో పాటు శ్రీరామ్ అండ్ సన్నీలో ఎవరి నాకు తప్పు అనిపించిందో కూడా చెప్తాను. దీంట్లో పెద్ద తప్పు లేదు, బట్ ఉన్న వాళ్ళే ఎవరు తప్పు అనిపించిందో చెప్పాను. యానీ మాస్టర్ ఖచ్చితంగా ఈ రోజు ఫట్, ఎందుకంటే అంత బాగా టాస్క్ ఆడి అంత అలా ఆడి లాస్ట్ లో గివ్ అప్ ఇవ్వడం అయితే నాకు అసలు నచ్చలేదు. అది కూడా నాకు తెలిసి సిరికి యానీ మాస్టర్ కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో యాక్చువల్ గా థర్మోకాల్ బాల్స్ చూస్తే యానీ మాస్టర్ ఎక్కువ ఉన్నా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు దాన్ని గివ్ అప్ ఇవ్వడం అయితే అసలు నచ్చలేదు. అండ్ రవి యానీ మాస్టర్ సపోర్ట్ చేయడం బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ 3-4 డేస్ తర్వాత రవికి ఈరోజు మంచి హిట్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇంకొక లాస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. జెస్సీ సంచాలక్ కింద కూడా చెప్తాను. సో ఫస్ట్ రౌండ్ ఇక్కడ క్లియర్ గా మళ్ళీ చూడండి, సన్నీ ఫస్ట్ తోసింది. మీరు మళ్ళీ ఎన్నిసార్లు చూడొచ్చు. సన్నీ అండ్ సిరి కలిపి శ్రీరామ్ చంద్రాన్ని ఫస్ట్ అయితే తోశారు. నేను 2-3 సార్లు చూసిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకునే చెప్తాను. అంటే మనకు చూపించింది ఎవరన్నా ముందు శ్రీరామ్ చంద్ర తోస్తే మనకు తెలియదు, బట్ మనకి చూపించిన ఫుటేజ్ ప్రకారం అయితే సిరి అండ్ సిరి అండ్ సన్నీ కలిపి శ్రీరామ్ చంద్ర అయితే తోశారు. అది ఫస్ట్ తోయడం. ఫస్ట్ సిరి స్టార్ట్ చేసింది, తర్వాత సన్నీ దాన్ని ఎక్స్టెండ్ చేశాడు. సో ఆ డిస్కషన్ లో ఖచ్చితంగా సన్నీ అయితే అబద్ధం చెప్పాడు ఫస్ట్ నువ్వు తోసావని. అది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్, ఇక్కడ ఇంకొకటి, ఫస్ట్ రౌండ్ ఎలాగో పోయింది, ఎందుకంటే సంచాలక్ అర్థం కాలేదు టాస్క్. ఇక్కడ జెస్సీ అయితే ఈరోజు ఫ్లాప్ అయ్యాడు నాకు సంచాలక్ కింద, ఎందుకంటే తన పాయింట్ స్ట్రాంగ్ గా చెప్పలేకపోయాడు పాపం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అరిచేసరికి జెస్సీ గురించి భయపడి వెనక్కి అయితే వచ్చాడు అని అనిపించింది. జెస్సీ చాలా స్ట్రాంగ్ గా సంచాలక్ కింద ఉంటే రిజల్ట్స్ అయితే వేరేలా ఉండేవి, ఎందుకంటే మానస్ ది ఎలిమినేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా మిస్టేక్స్ అయినట్టు అనిపించింది సంచాలక్ దగ్గర. సో జెస్సీ అయితే ఖచ్చితంగా ఈరోజు ఫట్ అనిపించింది. సో బిగ్ బాస్ లోపలికి పిలిచి జెస్సీకి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా తోసేయడం కాదు, ఆగకూడదు, ప్లస్ బాల్స్ పోవాలి, ఈ 2 రూల్స్ చెప్పి మిగతా అంతా సంచాలకి వదిలేశాడు. అదంతా మనకి ఇప్పటికీ తెలిసిందే. సో నెక్స్ట్ అయిపోయింది, టాస్క్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఫస్ట్ యానీ మాస్టర్ ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాడు జెస్సీ. తర్వాత రవి వచ్చి మళ్ళీ చెప్పాడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ రావాలని. ఇక్కడ నాకు రవి బాగా అనిపించాడు. రవి ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా బాగా అనిపించాడు, ఎందుకంటే కరెక్ట్ పాయింట్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కాబట్టి. తర్వాత మళ్ళీ అందరూ స్టార్ట్ చేశారు. ఇక్కడ జెస్సీ ప్లాస్టర్ కూడా తీయకుండా మానస్ నువ్వు అవుట్ కదలలేదంటే మానస్ ఫస్ట్ ప్లాస్టర్ అన్నది తీయి అని చెప్పాడు. ఇక్కడ కూడా జెస్సీ కొంచెం తప్పే, ఆ మానస్ కరెక్ట్ అని చెప్పాడు. దాని తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ తోసింది అయితే సిరి అండ్ సన్నీ శ్రీరామ్ చంద్రాని. తర్వాత ఒకరికొకరు తోసుకున్నారు, ఇద్దరు ఒకరి మీద పడ్డారు. శ్రీరామ్ చంద్ర సిరి తోసేసి స్టార్ట్ చేసింది, తర్వాత సైలెంట్ గా వెళ్ళిపోయింది పక్కకి. సో మాట్లాడుకుంది, శ్రీరామ్ చంద్ర అండ్ సన్నీ దెబ్బలాడుకున్నారు. ఆబ్వియస్ గా ఇలాంటి టాస్క్ లో ఇద్దరు ఫస్ట్ దెబ్బలాడుకుంటే వాళ్ళకే థర్మోకాల్స్ పోతాయి, వాళ్ళిద్దరు అవుట్ అవుతారు. సో అది సింపుల్ లాజిక్. షన్ను ఇక్కడ ఎందుకు నచ్చాడని చెప్పానంటే అందుకే, కామ్ గా ఎవరినాలు కొట్టుకొని నా పని నేను చూసుకుంటా అని చెప్పి షన్ను ఎవరిది సైలెంట్ గా ఉన్నాడు. మధ్యలో లైట్ గా యానిమాస్ తీయడానికి ట్రై చేశాడు, కానీ మిగతా అంతా చాలా సైలెంట్ గా తను సేవ్ చేసుకున్నాడు. అండ్ గొడవలు ఏం పెట్టుకోవాలా, వీళ్ళంతా అవని అని. తర్వాత షణ్ముఖ్ అయిపోయిన తర్వాత ఒక వర్డ్ చెప్పాడు, ఒక సెంటెన్స్ చెప్పాడు సిరికి, అండ్ సిరికి నాకు తెలుసు అని అంది. ఆ సెంటెన్స్ నేను 4-5 సార్లు విన్నా కూడా క్లియర్ గా వినిపించలేదు. 2 ఉన్నాయి దాంట్లో. ఒకటి, శ్రీరామే ముందు తోశాడు అని చెప్పాడు, లేకపోతే శ్రీరామ్ నేను యూజ్ చేసుకున్న శ్రీరామ్ ని మానస్ ని తగ్గించడానికి అని. సో ఒకవేళ సెకండ్ చెప్పుంటే కనుక అది తప్పు, ఫస్ట్ చెప్తే కనుక తప్పేం కాదు. ఆ పాయింట్ మీద జడ్జ్ చేయట్లేదు, ఎందుకంటే 3-4 టైమ్స్ విన్నా కూడా నాకు క్లియర్ గా అర్థం కాల. తర్వాత అయిపోయింది. తర్వాత ఫస్ట్ సన్నీ అండ్ శ్రీరామ్ ఒకళ్ళు చూసుకున్నారు. తర్వాత సన్నీ ముందు ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత శ్రీరామ్ చంద్ర అందరూ ఆగారు. ఫస్ట్ ఆగింది సన్నీ కాబట్టి సన్నీని అయితే అవుట్ అయితే చేశాడు. ఎవరు? జెస్సీ. సన్నీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం కొంచెం ఓట్స్ జారుతాడు, కొన్ని అబద్ధాలు వచ్చేస్తాయి బై మిస్టేక్. అంటే అబద్ధాలు చెప్పాలని కాదు, అంటే తన పాయింట్ గెలిపించుకోవడానికి కొన్ని వచ్చేస్తాయి. అలాగే 2-3 స్లిప్ అయ్యాడు. ఫస్ట్ తోసా అని చెప్పాడు. తర్వాత మానస్ కి ఏం చెప్పాడంటే శ్రీరామ్ మొత్తం తీస్తా ఇంక నువ్వు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మానస్ శ్రీరామ్ సన్నీ లోపల గెలిచేస్తారు, మేము ఫిజికల్ గా స్ట్రాంగ్ అనుకున్నారు. కానీ యాక్చువల్ గా ఆ గొడవలో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు వేరే వాళ్ళు. సో ఇక్కడ ఏమైంది, మానస్ తీసా అంటే అప్పుడు శ్రీరామ్ చంద్ర అడిగాడు, వ్యాలిడ్ గా అడిగాడు, అంటే నువ్వు గ్రూప్ గా ఆడుతున్నావా, నీ ఫ్రెండ్ గెలిపించుకుంటున్నావా అని అడిగాడు. ఇక్కడ సన్నీ అవును ఫస్ట్ గెలిపించుకుంటున్నా అని చెప్పాడు. చెప్పిన తర్వాత గ్రూప్ గా ఆడుతున్నావు, ఇందాక గ్రూప్ గా ఆడొద్దని చెప్పావు కదా, ఇదేనా నువ్వు ఆడేది అని శ్రీరామ్ చంద్ర పాయింట్స్ అడిగాడు. అక్కడ సన్నీ కొంచెం తడబడ్డాడు, ఫస్ట్ నువ్వే తోసావు. అలా డిస్కషన్స్ అయితే జరిగినాయి. ఇక్కడ చాలా డిస్కషన్స్ అయితే జరిగినాయి. అన్ని పాయింట్స్ కి నేను చెప్పలేను. ఇక్కడ అంత మొత్తం ఎపిసోడ్ లో నాకు శ్రీరామ్ చంద్ర కరెక్ట్ అనిపించాడు.
ఒక్క విషయంలో తప్ప. ఆ విషయం ఏంటంటే సన్నీ ఇండిపెండెంట్ గేమర్ అనుకున్నాను అని 3-4 టైమ్స్ చెప్తే కొంచెం ప్రొవోక్ చేసినట్టు అనిపించింది. బట్ అంత మేజర్ ఇష్యూ కాదు. నాకైతే వీళ్ళిద్దరిలో ఈ రోజు ఖచ్చితంగా శ్రీరామ్ చంద్ర నచ్చాడు. సన్నీ కూడా నచ్చాడు, ఇలా అగ్రెసివ్ గానే ఆడాలి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు కరెక్ట్ అంటే నేను శ్రీరామ్ చంద్ర కరెక్ట్ అంటాను. మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. నాకు తెలుసు చాలా మంది ఇది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి నాకు ఈ డిస్కషన్ లో అయితే సన్నీదే రాంగ్ అనిపించింది. తర్వాత ఇక్కడ డిస్కషన్ కూడా జరిగింది. గొంతు అదుపులో ఉంచుకో, నోరు అదుపులో ఉంచుకో, ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది నేను చెప్పట్లా. ఇక్కడ ఇది మన ఇద్దరం ఆడదాందా అని సన్నీ అంటే, నువ్వు ఆల్రెడీ ఆడి ఓడిపోయావు కదా అని చెప్పి శ్రీరామచంద్ర కౌంటర్ అయితే బాగానే అనిపించింది. తర్వాత దానికి సన్నీ కౌంటర్ కూడా సీజన్ 5 ఎండింగ్ ఏదాకా ఇక్కడే ఉంటా అని సన్నీ కాన్ఫిడెన్స్ కూడా అయితే నాకు నచ్చింది. ఇదంతా అయితే బాగానే అనిపించింది. తర్వాత మళ్ళీ టాస్క్ జరిగింది. ఇక్కడ నాకు సంచాలక్ ఖచ్చితంగా తప్పు చేశారు అనిపించింది. ఎందుకంటే రౌండ్ ఒకరిని ఎలిమినేట్ చేయాలి, బట్ ఇక్కడ రౌండ్ లో ఇద్దరిని ఒకేసారి ఎలిమినేట్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. నెక్స్ట్ రౌండ్ లో శ్రీరామ్ చంద్ర ఇక్కడ స్ట్రాటజీ బాగా యూజ్ చేశాడు. ఎందుకంటే వాడు సన్నీ అలా అనేసరికి సన్నీ మాట గెలవకూడదు, మానసం కూడా ఓడిపించాలని చెప్పి శ్రీరామ్ చంద్రకు ఆల్రెడీ తక్కువ ఉన్నాయి. సో శ్రీరామ్ చంద్ర పడిపోతా మానసం కూడా లాగేశాడు, ఇద్దరు పడిపోయారు. ఇక్కడ యాక్చువల్ గా సంచాలక్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుంటే ఇద్దరులో ఎవరికి ఎక్కువ ధర్మకాల్ బాల్స్ ఉన్నాయో చూసి ఓన్లీ శ్రీరామ్ చంద్రని ఎలిమినేట్ చేయాలి, బట్ ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు. సో శ్రీరామ్ చంద్ర స్ట్రాటజీ వర్కౌట్ అయింది అండ్ శ్రీరామ్ చంద్ర కూడా సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి చెప్పాడు. ఇక్కడ నాకు శ్రీరామ్ చంద్ర స్ట్రాటజీ అయితే బాగానే అనిపించింది, ఎందుకంటే మానసని ఎలాగైనా బయటకు పంపించాలని. బట్ ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం డిస్కషన్స్ అయితే జరిగినాయి. నెక్స్ట్ అంటే దీని ముందు కూడా షన్ను అండ్ సిరి మానస్ లైట్ గా అటాక్ చేయడానికి ట్రై చేశారు, బట్ అవన్నిటి వల్ల పెద్ద ఏం అవ్వలేదు. తర్వాత కంటిన్యూ అవుతా ఉంది గేమ్. ఇక్కడ సన్నీ ఈ డైలాగ్స్ అనమాట, పక్కన ఒక సైడ్ నుంచి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. పడితే ఛాన్స్ ఇవ్వాలి అంటే బేసికలీ ఇద్దరిని ఎందుకు ఎలిమినేట్ చేసావు అని చెప్పి జెస్సీకి ఎగైనెస్ట్ గా సన్నీ స్టాండ్ తీసుకున్నాడు. మానస్ కి తీసుకుని నువ్వు ఇద్దరిని ఎలా ఎలిమినేట్ చేస్తావు, ఒక రౌండ్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాలి కదా, నువ్వు సరిగ్గా చూసుకో అని చెప్పి 2-3 డిస్కషన్ జరిగి జెస్సీ అయితే నో, ఇద్దరు ఆగిపోయారు, ఇద్దరు ఒకేసారి ఆగిపోయారు, నేను ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాను అన్నాడు. ఇక్కడ సన్నీ ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. అంత ముందు రౌండ్ లో సన్నీ అండ్ శ్రీరామ్ ఇద్దరు పడిపోయినప్పుడు ఓన్లీ సన్నీనే అవుట్ చేశాడు జెస్సీ, కానీ ఇక్కడ మాత్రం ఇద్దరిని వెళ్ళిపోమన్నాడు. అది యాక్చువల్గా జెస్సీ ఉన్నాడు కాబట్టి కొంచెం బయాస్ అనిపిస్తుంది. జెస్సీ కావాలని చేశారు నేను అనుకోను, బట్ జెస్సీ ఆ డెసిషన్ అయితే రాంగ్ డెసిషన్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇక్కడే సన్నీ షన్ను సిరితో అన్న డైలాగ్స్, ఈ డైలాగ్ కరెక్ట్ గా వినిపించలా. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా, ఒకటి శ్రీరామే లాగేశాడు మానస్ ని అని ఒక డైలాగు, లేకపోతే నేను శ్రీరామ్ని వాడుకుని మానస్ పడేశాను. ఒకవేళ సెకండ్ డైలాగ్ అంటే షన్ను తప్పు. ఈ ఒక్కటే తప్పు అనిపించింది నాకు ఈరోజు ఎపిసోడ్ లో షన్నుది. మిగతా అంతా ఫస్ట్ క్లాస్. ఎందుకంటే ఇలాంటి టాస్క్ లో కామ్ గా ఉండి లాస్ట్ లో చూసుకుందాం అనుకునే ఆడిన వాళ్ళే గెలుస్తారు. వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ కొట్టుకున్నారు, షన్ను అయితే గెలిచాడు. తర్వాత ఇక్కడ సన్నీ మానస్ తర్వాత మాట్లాడుకున్నారు, నేను ఒక్కడిని ఇండిపెండెంట్ గా ఆడుతున్నాను, అందరూ అలాగే ఆడుతున్నారు కదా అని చెప్పి, నేను గేమ్ లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ గా ఆడాను, బయటకు వచ్చాక నా ఇష్టం సపోర్ట్ చేసుకుంటా అని చెప్పి సన్నీ అయితే అన్నాడు. ఈ పాయింట్ నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే సన్నీ బయటకు వచ్చిన తర్వాత అదే గేమ్ లో ఉన్నట్టే, ఇంకా ఆ గేమ్ లో నేను ఆల్రెడీ తీసేశాను అని చెప్పి మానస్ చెప్పడం అంటే కలిసి ఆడుతుంటే, బట్ కలిసి ఆడటం తప్పు కాదు. లాస్ట్ సీజన్ లో సుహేల్ మెహబూబ్ అన్ని అసలు కలిసి ఆడారు, సో దాంట్లో అయితే తప్పు పడాల్సిన అవసరం లేదు. కలిసి ఆడడం, ఇండివిజువల్ గా ఆడటం అనేది కూడా వాళ్ళ ఓన్ గేమ్, ఎవరి గేమ్ వాళ్ళది. సో నేను అంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కలిసి ఆడటం గురించి నేను యానీ మాస్టర్ది తప్పే, ఇప్పుడు కూడా తప్పే, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. నాగార్జున గారు ఇలా కాదు ఇండివిజువల్ గా ఆడాలి అని చెప్పినా కూడా నేను కరెక్టే అంట. టాస్క్ అన్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళని కలిసి ఆడతాం, సో దాంట్లో తప్పడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఇక్కడ యానీ మాస్టర్ ఆడటం మాత్రం చాలా చాలా బాడింది. ముగ్గురులో బెస్ట్ ఆడింది యానీ మాస్టరే. షన్ను, సిరి అండ్ యానీ మాస్టర్ లో ఇద్దరిని అటాక్ చేసింది, సిరిని అటాక్ చేసింది, షన్నుని అటాక్ చేసింది. లాస్ట్ లో ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి గివ్ అప్ ఇచ్చి పడేయకపోతే నాకు తెలిసి యానీ మాస్టర్ ఫైనల్ రౌండ్కి వెళ్ళేది. ఫైనల్ రౌండ్కి వెళ్తే కెప్టెన్ కూడా అయ్యేదేమో చెప్పలేం, బట్ అలాంటిది అనవసరంగా గివ్ అప్ చేసింది. ఇక్కడ రవి నాకు చాలా నచ్చాడు. అలా గివ్ అప్ ఇవ్వకూడదు, ఓడిపోయేదాకా ఆడాలి అని చెప్పడం 100% రైట్ స్ట్రాటజీ. ఎందుకంటే ఓడిపోయేదాకా ఆడి ఓడిపోయినా కూడా ఆడియన్స్ హార్ట్స్ గెలిచేది అని, బట్ అక్కడ అలా గివ్ అప్ అవ్వడం అయితే నాకైతే అసలు నచ్చలేదు. మీకేం నచ్చిందని చెప్పండి. నేను ఇంట్లో ఉన్నప్పుడు కెప్టెన్ అవ్వలేను, యానీ కొంచెం చాలా డ్రాగ్ చేసింది, నాకు యానీ అయితే ఈరోజు నచ్చలేదు నాకు. తర్వాత సన్నీ ఇక్కడ కామెడీ ఏంటంటే సన్నీ యానీ మాస్టర్ కొంచెం ఫీల్ అవుతుందేమో అని చెప్పి కన్సల్ట్ చేయడానికి వస్తే, నువ్వు దగ్గర రాకు, నువ్వు కూడా గుంపుకునే ఆడుతున్నావు అని చెప్పి సన్నీ మీద ఆడడం అయితే నాకు అసలుకే నచ్చలేదు. అసలే యానీ మాస్టర్ ఈ రోజు నాకు ఖచ్చితంగా ఫట్. అంటే తన బాధ అర్థం చేసుకోగలను, ఫీల్ అవ్వగలను, బట్ తన రియాక్షన్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. తర్వాత ఇక్కడ మానస్ మళ్ళీ జెస్సీతో మాట్లాడాడు. తర్వాత టాస్క్ జరిగింది ఎవరికి, షన్నుకి అండ్ సిరికి. దీని మధ్యలో కొన్ని డిస్కషన్ జరిగినాయి యానీ మాస్టర్ దగ్గర. ఇక్కడ శ్రీరామ్ కూడా చాలా బాగా అనిపించాడు. యానీ మాస్టర్ మీ బాగా ఆడారు, మీ బెస్ట్ ఇచ్చారు, బాగా ఆడారు, మీరే గెలిచే వాళ్ళు, ఒకవేళ
అంటే చెక్ చేసి ఉంటే అని చెప్పి శ్రీరామ్ కూడా చెప్పాడు, రవి కూడా అదే చెప్పాడు, అందరూ అదే చెప్పారు. ఇక్కడ అందరూ కన్సల్ట్ చేయడం అయితే బాగానే అనిపించింది. తర్వాత మానస్ జెస్సీతో అదే ఆర్గ్యుమెంట్ చేశాడు, నేను కాలు కదుపుతున్నా కదా, కాలు కదుపుతున్నప్పుడు ఇంకా కదుపుతున్నట్టే ఉంది కదా అని చెప్పి జెస్సీ కాలు కదిపినా కదపకపోయినా రౌండ్ ఒకరిని ఎలిమినేట్ చేయాలనేది నా ఉద్దేశం. బట్ అది సంచాలక నిర్ణయం, తుది నిర్ణయం కాబట్టి మనం చేయాల్సింది ఏం లేదు. తర్వాత యానీ కెప్టెన్ అనేది చాలా ఇంపార్టెంట్, నిజాయితీగా ఆడాలని చెప్పి అదే డైలాగ్ కంటిన్యూ అవుతా ఉంది. తర్వాత ఇక్కడ మాత్రం మానస్ డైలాగ్ ఒకటి బాగా అనిపించింది. సన్నీ చాలా కోపడుతుంటే నాకు ఈ మాటలు నా వల్ల కావట్లేదు అని సన్నీ అంటే, మాటలు మర్చిపోకు బట్ వదిలే అని చెప్పి మానస్ అంటే అయితే నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ రౌండ్ షన్ను అండ్ సిరి ఇద్దరు ఆడుకున్నారు, ఇద్దరు కూడా బాగానే ఆడినట్టే అనిపించింది. ఒకళ్ళు సిరి అయితే గివ్ అప్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ గెలిచేశాడు సన్నీ, షన్ను గెలిచాడు మనం ముందే తెలిసినట్టు, అండ్ బ్యాండ్ సన్నీ అయితే ఇచ్చాడు. ఇక్కడ మానస్ సన్నీతో ఎవరెవరిని టార్గెట్ చేయాలో నాకు తెలుసు, చేతులు పెట్టుకుని కూర్చున్నా అనుకున్నాను, నేను యాక్చువల్ గా అగ్రెసివ్ గా ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి మానస్ అన్నాడు. మన ఆడియన్స్ కూడా కావాల్సింది కూడా అదే, అందరూ అగ్రెసివ్ గా ఆడటమే కావాలి. ఇక్కడ షన్ను సిరి అండ్ ఇక్కడ మళ్ళీ నాకు షణ్ముఖ్ ఎందుకు నచ్చాడంటే, వెళ్ళి కూల్ గా కామ్ గా మాట్లాడాడు అందరితో. ఫస్ట్ యానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అది నేను కావాలని చేయలే కదా, లాస్ట్ లో మేము ముగ్గురు ఉంటే ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ కి తీసుకున్నా అని కూడా ఒప్పుకున్నాడు. అంటే మీకు నేను ముగ్గురే ఉన్నాం కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నా. ఇక్కడ కూడా షన్ను నచ్చాడు. తర్వాత సన్నీ మానస్ ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటే షణ్ముఖ్ అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు కొంచెం కోపంలో ఉన్నారు, ఆ ఫ్రస్ట్రేషన్ ని కొంచెం చూపించారు షణ్ముఖ్ మీద. అంత సాఫ్ట్ గా అయితే మాట్లాడలేదు, కొంచెం సీరియస్ గా మాట్లాడారు. నువ్వు చెప్పు ఇద్దరిని ఎలిమినేట్ చేయడం కరెక్టేనా అని షన్ను అంటే, షన్ను ఇక్కడ కూడా కరెక్ట్ అని చెప్పాడు, సంచాలక డిసిజన్, నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని. ఇక్కడ కొంచెం సేఫ్ గా ఆడాడు షణ్ముఖ్, బట్ ఆ టైంలో ఇంకా అంతకన్నా వేరేలా మాట్లాడితే గొడవలు అవుతాయి. సో అందుకని అది అక్కడ కూడా బాగానే అనిపించాడు. తర్వాత షణ్ముఖ్ తో నేను నీకు వాల్యూ అయిపోయినా బ్యాండ్ కి వాల్యూ ఇస్తాను కెప్టెన్ చూపించి, కెప్టెన్ అంటే నన్ను షన్ను అన్నప్పుడు మీతో మాట్లాడతాను అని చెప్పి షన్ను వెళ్ళిపోయాడు. అది రేపటి ఎపిసోడ్ లో కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. సో ఇది నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, షన్ను బాగా నచ్చాడు, సిరి శ్రీరామచంద్రలో ఇద్దరిది తప్పు లేదు, ఇలాగే అగ్రెసివ్ గా ఆడాలి. బట్ ఇద్దరు ఇన్సిడెంట్స్ ప్రకారం నాకు ఎవరు నచ్చారు అంటే, నాకు ఈరోజు శ్రీరామచంద్ర ఎక్కువ కరెక్ట్ అనిపించాడు. సన్నీ కొన్ని చోట్ల మాటలు స్లిప్ అయ్యాడు, ఆ మాటలు స్లిప్ అవ్వకుండా ఉంటే బాగుండేది. యానీ అండ్ జెస్సీ మాత్రం ఈరోజు ఫట్, నాకు అదే అనిపించింది. రవి కూడా ఈరోజు హిట్. సో మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.